కామారెడ్డి జిల్లా అక్రమంగా నిల్వ ఉంచిన 162 క్వింటాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రాపురం యూనిట్ ఆధ్వర్యంలో పాటు కామారెడ్డి సివిల్ సప్లై డిటి అధికారులు సంయుక్తంగా దేవునిపల్లిలోని సాయి శ్రీనివాస్ ట్రేడింగ్ మిల్లులో పీడీఎస్ బియ్యంతో ఉన్న డీసీఎం వ్యాన్ ను పట్టుకున్నట్లు తెలిపారు. లావుడియా అరవింద్, డైరావత్ సురేష్లు డీసీఎంలో 277 బస్తాల పీడీఎస్ బియ్యం సుమారు 162 క్వింటాళ్లను అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. సివిల్ సప్లై డిటి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సందర్భంగా కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి మల్లికార్జున బాబు మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ ట్రేడింగ్ రైస్ మిల్లులో డీసీఎం టీఎస్ 30TA 7540 గల డీసీఎంలో 162 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకుని ఆ పీడీఎస్ రైస్ ని ఎంఎల్ఎస్ పాయింట్ కు బియ్యాన్ని తరలించారు. సాయి శ్రీనివాస్ రైస్ మిల్ యాజమాని పైన కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా అధికారి తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు మల్లికార్జున్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను కామారెడ్డిలో. గత 6వ తారీఖు 6/1/2025 రోజున నైట్ విజిలెన్స్ అధికారులు వాళ్ళకి కంప్లైంట్ వచ్చింది. శ్రీనివాస రైస్ మిల్ దేవునిపల్లిలో రైస్ లోడుతో ఉన్న వెహికల్ మిల్లులోకి పోయినట్టు వాళ్ళకి సమాచారం వచ్చినందున మా డీటీ గారు మరియు విజిలెన్స్ అధికారులు రామచంద్రాపురం వాళ్ళు అందరు కలిసి వెళ్ళి చూశారు. అక్కడ వెహికల్లో పీడీఎస్ రైస్ దిగే మూమెంట్లో, మిల్లులో ఇంకా దిగలేదు, దిగే మూమెంట్లో వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. అక్కడ నుంచి మిల్లర్ని అడిగితే అతనే తెప్పించుకున్నానని సమాచారం ఇచ్చారు. దాని ద్వారా అక్కడ ఉన్న డీసీఎం వ్యాన్లో ఉన్నటువంటి 162 క్వింటాస్ 162.43 క్వింటాస్ ఏదైతే సస్పెక్టెడ్ పీడీఎస్ రైస్ ఉందో ఆ రైస్ని ఎంఎల్ఎస్ పాయింట్ ఎస్ఎస్ నగర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని శాంపిల్ కూడా కలెక్ట్ చేసాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. అట్ ది సేమ్ టైం వెహికల్ డీసీఎం వెహికల్, ఆ వెహికల్ని పిఎస్లో కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది. తర్వాత నిన్న 6 గంటల వరకు ఈ ప్రాసెస్ నడిచింది. తర్వాత ఈరోజు మార్నింగ్ పోయి రైస్ మిల్లులో ఉన్నటువంటి ప్యాడీని కౌంటింగ్ చేయగా దానిలో 10,374 క్వింటాలు ఆయనకి వచ్చింది, ప్యాడీ వచ్చింది. ఖరీఫ్ 23-24 గాను 24-25 గాను బిఫోర్ ఉన్న గతంలో ఉన్న ఏదైతే ప్యాడీ తీసుకున్నాడో ఈ సీజన్లలో, అంటే ఖరీఫ్ 22-23, రబీ 22-23, 23-24 సీజన్స్ ఏదైతే కేఎంఎస్లో తీసుకున్నాడో అన్నీ కూడా కార్పొరేషన్ లెక్కల ప్రకారం అన్నీ కూడా పేమెంట్ చేసేసాడు, బియ్యం డెలివరీ చేశాడు. ఇప్పుడు ఓన్లీ ఆయన దగ్గర ఉన్న ప్యాడీ ఏంటంటే ఖరీఫ్ 24-25 అంటే రీసెంట్ క్లోజ్ అయిన ప్యాడీ ఏదైతే ఉందో అది మాత్రమే ఆయన దగ్గర అవైలబిలిటీ ఉంది. అట్ ది సేమ్ టైం మిల్లులోనే ఉంటుంది సిఎంఆర్ ప్యాడీ, అదంటే అది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ ప్యాడీని కూడా కౌంట్ చేసాము. ఏదైనా వేరియేషన్ వస్తుందేమో అని ఈరోజు మా అధికారులు పోయి వెరిఫై చేశారు. వెరిఫై చేయగా ఏదైతే 10,374.70 క్వింటాల్స్ ఏదైతే ఉందో ప్యాడీ వేరియేషన్ లేకుండా అంత యాస్టీజ్గా ఉన్నది. ఇక్కడ ఏంటి అంటే ఆయన మీద 6 ఫైల్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఆర్కి కూడా డ్రైవర్ మీద ప్లస్ ఓనర్ ఆఫ్ ది వెహికల్ మీద ప్లస్ రైస్ మిల్ ఓనర్ మీద కూడా నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఏం పేరు సార్ రైస్ మిల్ ఓనర్? రైస్ మిల్ ఓనర్ కిరణ్, లాబిశెట్టి కిరణ్.
అసలు డీసీఎం రైస్ మిల్లో దొరికిందా లేకపోతే ఎక్కడ సార్? రైస్ మిల్లులోనే దొరికింది. మరి రైస్ మిల్లో దొరికినప్పుడు దాని చట్టరీత్యా చర్యలు ఏమున్నాయి సార్? అది చట్టరీత్యా చర్యలు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం ఫస్ట్ పాయింట్. తర్వాత 6A కేసు బుక్ చేస్తున్నాము. ఈరోజు కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు రైస్ మిల్లు నిన్నటి వరకు ఏదైతే బియ్యం డీసీఎంలో చూసామో అవన్నీ వాళ్ళకి పిఎస్కి పోయి హ్యాండ్ ఓవర్ చేయడం, దాన్ని తీసుకెళ్ళి రైస్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ పాయింట్లో కౌంటింగ్ చేసి అన్లోడింగ్ చేయించడం, మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి పిఎస్లో పెట్టడం జరిగింది. సూర్యోదయం అయింది కాబట్టి పంచనామా చేయకూడదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇప్పుడు రైస్ మిల్లులో మా సిఎంఆర్ ప్యాడీ ఎంత ఉంది ఏంటనేది కౌంటింగ్ చేసి ఈరోజు పంచనామా సబ్మిట్ చేస్తారు మా డీటీ గారు. రైస్ మిల్ క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత ఈరోజు వేరే వాళ్ళకి ఆ రైస్ సిఎంఆర్ ప్యాడీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సిఎంఆర్ ప్యాడీ మొత్తం కూడా కస్టోడియన్కి ఇచ్చాము. శ్రీమన్నారాయణ అని రైస్ మిల్ ఉంది, ఆ వాళ్ళకి కస్టోడియన్ నిమిత్తం అవసరం లేదు. అంటే తాళం వేస్తే సరిపోతుంది, సీజ్ వేయలేము. ఎందుకు అని అంటే ఈ రైస్ని అప్పుడప్పుడు ఇమీడియట్గా తీసుకెళ్ళి టెక్నికల్ అసిస్టెంట్ ముందే శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసిన తర్వాతనే అక్కడ పిఎస్కి తీసుకెళ్లారు వాళ్ళు.